మార్క్స్కి టార్గెట్. నీ టార్గెట్ 460+ మార్క్స్. పైన నువ్వు ఎన్నైనా తెచ్చుకో. ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ హార్డ్ వర్క్, యువర్ డెడికేషన్ లెవెల్స్. నువ్వు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత. ఆల్వేస్ స్టార్ట్ విత్ 8 మార్క్ క్వశ్చన్స్. 8 మార్క్స్తోనే స్టార్ట్ చెయ్యి. 8 మార్క్ ఆర్ 7 మార్క్. మ్యాథ్స్లో అయితే 7 మార్క్, తెలంగాణ వాళ్ళకి లేదు 8 మార్క్ క్వశ్చన్స్తో. 8 మార్క్ ఫాలో ఓన్లీ వెయిటేజ్. ఫాలో ఓన్లీ వెయిటేజ్. ఆ వెయిటేజ్ అనేది నేను ఇచ్చింది కాదు, గవర్నమెంట్ ఇచ్చిన వెయిటేజ్. ఫాలో ఓన్లీ వెయిటేజ్, గవర్నమెంట్ ఇచ్చిన వెయిటేజ్, అది నేను ఇచ్చిన వెయిటేజ్ కాదు. సో వెయిటేజ్ చాప్టర్స్లో నుంచి మాత్రమే 8 మార్క్స్ ఫినిష్ చేస్తావు. 8 మార్క్స్ ఫినిష్ చేయడము అంటే ఏంటి? 8 మార్క్స్ ఫినిష్ చేయడం అంటే ఐపీఈలో కొంచెం థియరీ కూడా ఉంటుంది బాగా. ఆ థియరీని బట్టి కొట్టాలి. అండ్ ఎక్కువగా పాయింట్ వైజ్ ప్రెజెంటేషన్ ఉండాలి. అండ్ మొత్తం మినిమం 8 మార్క్ క్వశ్చన్ అంటే మినిమం 1.5 పేజ్ నువ్వు రాయాలి. అలాంగ్ విత్ డయాగ్రామ్స్ ఇఫ్ దే ఆర్. డయాగ్రామ్స్తో సహా ప్రాక్టీస్ చేయాలి. డయాగ్రామ్కి లేబులింగ్ ఉండాలి. వీటిని బట్టి కొట్టడం. ప్రాక్టీస్ విదౌట్ సీయింగ్. ప్రాక్టీస్ విదౌట్ సీయింగ్ ఇది చాలామంది చేసే మిస్టేక్. నువ్వు ప్రాక్టీస్ చేయాలి. ఐపీఈ థియరీ కదా, బట్టి కొట్టేస్తే అయిపోతుంది అంటే కుదరదు. రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి, చూడకుండా రాయాలి. ఆ తర్వాత ఆఫ్టర్ 8 మార్క్ క్వశ్చన్స్ గో ఫర్ 4 మార్క్ క్వశ్చన్స్. 4 మార్క్ క్వశ్చన్స్ కూడా ఫాలో వెయిటేజ్. ఫాలో వెయిటేజ్. 4 మార్క్ క్వశ్చన్స్ లో కూడా నో కాంప్రమైజ్. వెయిటేజ్ క్వశ్చన్స్. ఆ వెయిటేజ్ క్వశ్చన్స్ లో కూడా షార్ట్ క్వశ్చన్స్ ఏంటి మేము చెప్తాం. మీరు జస్ట్ ఫాలో అవ్వాల్సింది, మీరు వేదాంతు తెలుగుని ఫాలో అవ్వండి. లాస్ట్ ఇయర్ అంతకు ముందేడు మేము ఆఫ్లైన్ సెంటర్లో ఉన్నప్పుడు నేను చాలాసార్లు చెప్పాను, ప్రతి ఇద్దరిలో ఒకళ్ళకి 60 out of 60 ఇది మన ట్రాక్ రికార్డ్. సో ఖచ్చితంగా మీరు మేము చెప్పింది ఫాలో అవ్వాలే కానీ మీకు మంచి మార్క్స్ ఖచ్చితంగా వస్తాయి. 59 to 60 మార్క్స్ గ్యారంటీ అమ్మ. ఆ 1 మార్క్ అనేది 1 మార్క్ క్వశ్చన్ 2 మార్క్ క్వశ్చన్స్ ఆన్సర్ చేసేటప్పుడు పోతుంది. మీరు రెగ్యులర్ గా ఫాలో అవ్వండి. ఎవ్రీ డే ఐ విల్ బి గివింగ్ టిప్స్ అండ్ సీక్రెట్స్, చీట్ కోడ్స్ అన్ని చెప్తానన్నమాట. ఐపీలో సూపర్ చీట్ కోడ్స్ ఉంటాయి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ గో ఫర్ 2 మార్క్ క్వశ్చన్స్. ఇక్కడ 2 మార్క్ క్వశ్చన్స్ చదివితే అయిపోయిందా మ్యామ్? కాదు, ఇక్కడే అసలు థింగ్ స్టార్ట్ అవుతుంది. జాగ్రత్తగా చూడండి. 2 మార్క్ క్వశ్చన్స్ అయిపోయిన తర్వాత ట్యాగ్ ప్రాబ్లమ్స్ అంటారు. ట్యాగ్ ప్రాబ్లమ్స్ అంటే తెలుసా? ట్యాగ్ ప్రాబ్లమ్స్ అంటే 8 మార్కులో ప్రాబ్లమ్స్ వస్తాయి. 8 మార్కులో ప్రాబ్లమ్స్ వస్తాయి. వాటిని ట్యాగ్ ప్రాబ్లమ్స్ అంటారు. ట్యాగ్ ప్రాబ్లమ్స్ చెయ్యాలి. అలాగే 2 మార్క్ అండ్ 4 మార్క్స్ లో కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. మీరు ఫుల్ మార్క్స్ కి దీనికి టార్గెట్ చేసుకుంటే మాత్రం ఇవి చెయ్యాల్సిందే. సో ఈ ఆర్డర్ ఫాలో అవ్వండి. డిసెంబర్ మంత్ లో నువ్వు వీటి గురించి పరిగెత్తాల్సిన అవసరం లేదు. డిసెంబర్ మంత్ లో 8లు ఫినిష్ చేసుకుని పక్కన పడేయాలి. జనవరిలో 4లు ఫినిష్ చేసుకోవాలి. అదే జనవరిలో 2లు స్టార్ట్ చేయాలి. ఫిబ్రవరికి వచ్చేటప్పటికి ఇవన్నీ అయిపోవాలి. చాలా మంది ఇది ఫాలో అవ్వండి. స్ట్రాటజీ బెస్ట్ స్ట్రాటజీ. లెట్ మీ టెల్ యూ, ఒక్కసారి మీరు 8లు ఫుల్ గా కాన్ఫిడెన్స్ తెచ్చుకున్నారనుకోండి, 8 మార్క్స్ ఎంతలా ప్రిపేర్ అవ్వాలంటే మీ కాలేజ్ లో పెట్టే 1, 2 ప్రీ ఫైనల్స్, మీ ప్రీ ఫైనల్స్ కూడా టార్గెట్ చేసుకోండి. ఒక ప్రీ ఫైనల్ 8 మార్క్స్ టార్గెట్ చేసుకోండి, కొన్ని 4 మార్క్ క్వశ్చన్స్. రెండో ప్రీ ఫైనల్ 8 మార్క్స్ ప్లస్ 4 మార్క్స్. 2 మార్క్స్ పోగొట్టుకోండి, మార్కులు పోయినా పర్లా. ప్రీ ఫైనల్లో నువ్వు ఫెయిల్ అయినంత మాత్రాన నేను ఎవడేం పీకలేడు, నీకేం జరగదు. స్ట్రాటజీ వినండి. ఒక ప్రీ ఫైనల్ టార్గెట్ 8 మార్క్స్. ఆ ప్రీ ఫైనల్లో నువ్వు 8 రాస్తే 8కి 8 మార్క్స్ పడిపోవాలి. టార్గెట్ 8 మార్క్స్. రెండో ప్రీ ఫైనల్కి వచ్చేటప్పటికి టార్గెట్ 8 మార్క్స్ ప్లస్ 4 మార్క్స్. అంటే నెక్స్ట్ ప్రీ ఫైనల్ కి నువ్వు 4లు రాస్తే 4కి 4 మార్క్స్ పడిపోవాల్సిందే. సో 4 మార్క్స్ మీద టార్గెట్ చేయండి. లాస్ట్ ప్రీ ఫైనల్ కి వెళ్ళేటప్పటికి 8 మార్క్స్ నువ్వు ఆల్రెడీ వచ్చేసాయి, మళ్ళీ రివైజ్ చేసుకుంటున్నావు. ప్రీ ఫైనల్ 2లో 4 మార్క్స్ వచ్చేసాయి, అవి ప్రీ ఫైనల్ 3కి మళ్ళీ రివైజ్ చేసుకుంటున్నావు. సో ప్రీ ఫైనల్ 3కి వెళ్ళేటప్పటికి 8లు రివైజ్ అవుతాయి, 4లు రివైజ్ అవుతాయి, 2లు కూడా అయిపోతాయి. ప్రీ ఫైనల్ 3 తర్వాత ఈ ఎక్స్ట్రా కంటెంట్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేయండి. ఈ ఎక్స్ట్రా కంటెంట్ నేర్చుకోండి. ఫుల్ మార్క్స్ ఎందుకు రావమ్మా, ఉత్తినే వస్తాయి ఫుల్ మార్క్స్. ఇంకా ఏపీ స్టూడెంట్స్కి వచ్చేటప్పటికి
ఏపీ స్టూడెంట్స్ మాత్రం ఫెబ్లో కంప్లీట్గా 1 మార్క్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. నన్ను అడిగితే కొంచెం కొంచెంగా నేర్చుకోండి. బికాస్ 1 మార్క్ క్వశ్చన్స్ చాలా ఉంటాయమ్మా. ఇది హ్యాండ్ బుక్ ఆఫ్ ఫిజిక్స్ చూడండి. ఇది ఏపీ ఇంటర్మీడియట్ వాళ్ళు తయారు చేసింది, బోర్డు వాళ్ళు తయారు చేసింది. చూడండి 1 మార్క్ క్వశ్చన్స్. ఇది నేను మీకు షేర్ చేస్తాను, ఈ పీడిఎఫ్ నేను షేర్ చేస్తాను. చూడండి ఇవన్నీ 1 మార్క్ క్వశ్చన్స్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ దగ్గర నుంచి ఎన్నున్నాయి చూడండి. సో ఇవన్నీ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, ఇవన్నీ యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ లో క్వశ్చన్స్. ఇవన్నీ కూడా యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ లో క్వశ్చన్స్ ఇన్ని ఉన్నాయి. ఓకే, తర్వాత 4 మార్క్ క్వశ్చన్స్ ఉన్నాయి ఇందులోనే. సో షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. సో ఈ హ్యాండ్ బుక్ మీ దగ్గర పెట్టుకోండి. ఇది ఏపీ స్టేట్ బోర్డ్ వాళ్ళు తయారు చేసిన హ్యాండ్ బుక్ కాబట్టి దిస్ ఐ విల్ బి షేరింగ్ విత్ యూ ఆల్. ఇది మీరు నెమ్మదిగా ఫాలో అవ్వండి. ఇది ఫాలో అవ్వడం అనేది మంచిది, మీకు ఇంపార్టెంట్. ఇదంతా యూనిట్స్ అండ్ మెజర్మెంట్సే, ఇదంతా యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్. తర్వాత మోషన్ ఇన్ అ స్ట్రైట్ లైన్. అయితే దీంట్లో నుంచి మీరు 1 మార్క్ 4 మార్క్ మాత్రమే ప్రిపేర్ అవ్వండి. 4 మార్క్ క్వశ్చన్స్ 1 మార్క్ క్వశ్చన్స్ మాత్రమే దీంట్లో నుంచి ప్రిపేర్ అవ్వండి, లేదా 1 మార్క్ 2 మార్క్ క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వండి. ఎక్స్ట్రా క్వశ్చన్స్ అక్కర్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మెటీరియల్ నేను షేర్ చేస్తాను. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ 3 షేర్ చేస్తాను నేను. ఈ మెటీరియల్లో నుంచి మీరు మెయిన్ గా చేయాల్సింది 1 మార్క్స్ టార్గెట్ చేయండి. బికాస్ ఇది ఆంధ్రప్రదేశ్ బోర్డు వాళ్ళు తయారు చేసింది కాబట్టి ఖచ్చితంగా 1 మార్క్స్ ఇందులో నుంచి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. అలా అని చెప్పి మేడం ఇందులో నుంచి 1 మార్క్ క్వశ్చన్లు చదివితే చాలా కాదు. నేను కూడా ఇంకా డిస్కస్ చేస్తాను, అవి కూడా మీరు ఫాలో అవ్వాల్సింది. సో 1 మార్క్స్ ఫస్ట్ ఇందులో నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఇవి కాకుండా 1 మార్క్ 2 మార్క్ మీ మార్క్స్ ని సేవ్ చేసేవి, లాస్ట్ మినిట్ రివిజన్, నేను చెప్పేది కూడా ఫాలో అవ్వాలి. మెటీరియల్ వచ్చేసింది కదా ఇంకా కూర్చుని బట్టి కొట్టేసుకుంటానంటే 1 మార్క్స్ తో కుదరదు. నో కాంప్రమైజ్ విత్ 1 మార్క్స్. అదే తెలంగాణ స్టూడెంట్స్ నో కాంప్రమైజ్ విత్ 2 మార్క్స్. తెలంగాణ స్టూడెంట్స్ కి రిస్క్ ఎక్కడ ఉంటుందో తెలుసా? 10 2 మార్క్ క్వశ్చన్స్ కంపల్సరీగా రాయాలి. అందులో ఒక ప్రాబ్లమ్ అన్నోన్ ఇస్తాడు, ఖచ్చితంగా ఒక ప్రాబ్లం అన్నోన్ పడుతుంది. అది మీకు టఫ్ అవుతుంది అనమాట. సో ఆ ఒక్క ప్రాబ్లమ్ కూడా ఎలాంటి మోడల్ వస్తుంది? ధ్రువ బ్యాచ్, వేర్ కెన్ యూ ఫైండ్ 2 మార్క్ 1 మార్క్ సాంస్క్రిట్. ఇవన్నీ ఎక్కడ ఉంటాయి అంటే అదర్స్ అనే దాంట్లో ఉంటాయి. అదర్స్ అనే ఒక ట్యాబ్ ఉంటుంది, అదర్స్ లోకి వెళ్ళి చూడండి. అదర్స్ లో 1